నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కావ్య మారన్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ముఖ్యంగా ఐపీఎల్ని ఇష్టపడే వారికి కావ్య మారన్ సుపరిచితరాలనే చెప్పొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్గా ఉన్న కావ్య మారన్ ఐపీఎల్ టైంలో మాత్రం అటు సోషల్ మీడియా ఇటు ప్రింట్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంటూ సందడి చేస్తుంది. అంతేకాకుండా కావ్య మారన్ కోసమే సన్ రైజర్స్ మ్యాచ్లు చూసేవారు కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 2018 నుండి సన్ రైజర్స్ టీమ్ సీఈఓగా పదవుల్ని తీసుకున్న కావ్య 7 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్ గా తన బాధ్యతల్ని నిర్వహిస్తుంది. అభిషేక్ శర్మకి కావ్య మారన్ కి మధ్య అసలు ఏం జరిగింది? కావ్య మారన్ నెట్వర్త్ ఎంత? ఈమె తల్లిదండ్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? కరుణానిధికి కావ్య మారన్ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? 32 ఏళ్లైన కావ్య ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కావ్య మారన్ ఈమె 1992 ఆగస్టు 6న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి కళానిధి మారన్, తల్లి కావేరి మారన్. కావ్య మారన్ గురించి తెలుసుకునే ముందు ఆమె తండ్రి కళానిధి మారన్ గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధికి అమ్మాల్ మరియు పెరియనాయగం అనే 2 అక్కలున్నారు. ఇక కరుణానిధి తమిళనాడులోని తంజావూరులో పుట్టి పెరిగాడు. అలా ఇతని మొదటి అక్క అయిన అమ్మాల్ కి ఆ ఊరికి చెందిన జమీందార్ షణ్ముగం సుందరంతో 1931లో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మారన్ సెల్వం అనే 2 అబ్బాయిలు జన్మించారు. ఇక అలా కరుణానిధి చిన్నప్పటి నుండి తన మొదటి మేనల్లుడైన మారన్ తో క్లోజ్ గా ఉండేవాడు. దీంతో మారన్ ఎప్పుడైతే జర్నలిజాన్ని పూర్తి చేశాడో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి మురుసోలి అనే న్యూస్ పేపర్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా కరుణానిధి ఒకవైపు సినిమాలకి రైటర్ గా పనిచేస్తూ మరోవైపు రాజకీయాల్లో ఎదగాలని చాలా ట్రై చేసేవాడు. అలా అప్పట్లో కరుణానిధి రాజకీయంగా ఎదగడానికి తన మేనల్లుడైన మారన్ కరుణానిధి గురించి మురుసోలి పేపర్ లో పాజిటివ్ గా రాస్తూ అతన్ని జనాలకి దగ్గర చేయడం జరిగింది. ఇక అలా 1953లో ఈ న్యూస్ పేపర్ చాలా ఫేమస్ అవ్వడంతో మారన్ కాస్త మురుసోలి మారన్ గా ఎదిగాడు. ఇక అలా మారన్ 1963లో మల్లిక అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1964లో కళానిధి మారన్, 1966లో దయానిధి మారన్, 1968లో అనుకరిసి అనే అమ్మాయి జన్మించింది. ఇక మురుసోలి మారన్ 15 మూవీస్ కి రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కూడా పనిచేయడం గమనార్హం. ఇక అలా ఎప్పుడైతే కరుణానిధి అన్నాదొరై తర్వాత డిఎంకే పార్టీ పగ్గాలను చేపట్టాడో అప్పటి నుండి తనకి అన్ని విధాలుగా తోడుగా ఉంటున్న మురుసోలి మారన్ ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి 1967లో ఎంపీగా పోటీ చేపించి గెలిపించడం జరిగింది. అంతేకాకుండా 1977 నుండి 1995 వరకు ఎమ్మెల్యేగా గెలిపిస్తూ కరుణానిధి గవర్నమెంట్ లో మినిస్టర్ గా కూడా పదవినివ్వడం విశేషం. ఇక అలా బిజీగా ఉంటున్న మురుసోలి మారన్ న్యూస్ పేపర్ తో పాటు కుంకుమం అనే గాసిప్ మ్యాగజైన్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే మురుసోలి మారన్ పెద్ద కొడుకైన కళానిధి మారన్ చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న కళానిధికి పెద్దయ్యాక బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన బిఏ డిగ్రీని లయోలా కాలేజీలో పూర్తి చేసి తన ఎంబీఏ కోర్స్ ని యుఎస్ఏలో కంప్లీట్ చేసి అక్కడే ఒక మీడియా ఛానల్లో కొన్ని నెలలు పనిచేయడం జరిగింది. ఇక ఆ ఎక్స్పీరియన్స్ తో ఇండియాకి తిరిగి వచ్చాక తన తండ్రి నడుపుతున్న మారన్ న్యూస్ పేపర్ తో పాటు కుంకుమ మ్యాగజైన్ బాధ్యతల్ని కూడా చేపట్టాడు. అలా తన ఐడియాస్ తో కొత్త విషయాల్ని మ్యాగజైన్ లో యాడ్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ఆ మ్యాగజైన్ కి మరింత డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే 1990లో కళానిధి మారన్ చెన్నైలో జరుగుతున్న తన ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళగా అక్కడికి వచ్చిన కావేరి అనే కర్ణాటక అమ్మాయిని చూసి కళానిధి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక ఆ మ్యారేజ్ ఫంక్షన్ లోనే తన మనసులో ఉన్న మాటని కావేరికి చెప్పగా ఆమె కళానిధి మారన్ ప్రేమని యాక్సెప్ట్ చేసింది. ఇక కావేరి గారు కర్ణాటకలోని మైసూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే అప్పటికే మారన్ కుటుంబ సభ్యులు కళానిధి మారన్ కి పెళ్లి చేయాలని ఒక అమ్మాయిని వెతుకుతున్నప్పుడే కళానిధి మారన్ కాస్త ధైర్యం తెచ్చుకొని తన తండ్రితో మాట్లాడుతూ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా అందుకు మురుసోలి మారన్ వీరి ప్రేమని అంగీకరించి 1991లో ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1992 ఆగస్టు 6న కావ్య మారన్ అనే అమ్మాయి జన్మించింది. ఇదిలా ఉంటే యుఎస్ఏలోని టీవీ ఛానల్స్ కి ఉన్న క్రేజ్ ని చూసి కళానిధి మారన్ అలాంటి ఒక టీవీ ఛానల్ ని తమిళనాడుకు తీసుకురావాలనుకున్నాడు. ఇక తండ్రి యూనియన్ మినిస్టర్ అయితే తాత తమిళనాడు సీఎం అయి ఉండడంతో ఈజీగానే సన్ టీవీని 1993 ఏప్రిల్ 13న స్టార్ట్ చేశారు. ఇక అలా ఆ ఛానల్ శాటిలైట్ మొదట్లో సింగపూర్ లో ఉండడంతో చెన్నైలో రికార్డ్ చేసి ఆ వీడియోస్ ని సింగపూర్ కి పంపిస్తూ రోజుకు 3 గంటలు మాత్రమే ఛానల్ ని రన్ చేసేవారు. ఇక అలా ఆ 3 గంటల్లో సీరియల్స్ ని, కొన్ని ఇంటర్వ్యూస్ ని టెలికాస్ట్ చేయడంతో కొద్ది టైంలోనే సన్ టీవీకి జనాల్లో మంచి ఆదరణ దక్కింది.
దీంతో 24 గంటలు టెలికాస్ట్ చేయాలని తమ రాజకీయ పవర్ ని యూజ్ చేసుకుని 24 అవర్స్ సర్వీస్ నిచ్చేలా చెన్నైలోనే ఆ నెట్వర్క్ ని తీసుకొచ్చాడు. ఇక తమిళనాడులో సన్ టీవీకి మంచి ఆదరణ రావడంతో ఆ తర్వాత కన్నడలో ఉదయ్ టీవీ, తెలుగులో జెమినీ టీవీ, మలయాళంలో సూర్య టీవీ అని కొద్ది రోజుల్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో 36 ఛానల్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుండేవారు. ఇక అలా అన్ని ఛానల్స్ కి సీఈఓగా తన భార్యనే అపాయింట్ చేయడం జరిగింది. అలా మీడియా వైపు బిజీగా ఉన్న కళానిధి ఎయిర్లైన్స్ లో కూడా తన లక్ ని ట్రై చేయాలని స్పైస్ జెట్ అనే ఎయిర్లైన్స్ ని 2010లో స్టార్ట్ చేయగా అప్పటి వరకు అన్ని బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిన కళానిధి మారన్ ఎయిర్లైన్స్ లో మాత్రం కోట్లలో నష్టం రావడంతో 2015లో దాన్ని అమ్మేయడం జరిగింది. ఇక 2023 సర్వే ప్రకారం కళానిధి మారన్ కి 25,000 కోట్ల నెట్వర్క్ ఉండడంతో ఇండియాలో 77వ రిచెస్ట్ పర్సన్ గా మారాడు. ఇదిలా ఉంటే కళానిధి బిజినెస్ రంగంలో బిజీగా ఉంటే తన తమ్ముడు దయానిధి మారన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ డిఎంకే తరపున ఎంపీఐ 2004లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో టెలికాం మరియు ఐటీ మినిస్టర్ గా పనిచేశాడు. ఇక ఆ సమయంలోనే దయానిధి మారన్ ఎయిర్సెల్, మ్యాక్సీ గ్రూప్ మరియు 10 మొబైల్ కంపెనీస్ దగ్గర 742 కోట్లు తీసుకొని ఇల్లీగల్ గా వారికి లైసెన్స్ ఇవ్వడంతో అప్పట్లో ఈ ఇష్యూ వైరల్ అయింది. అంతేకాకుండా ఈ స్కామ్ లో కళానిధి మారన్ మరియు అతని భార్య కావేరి కూడా ఇన్వాల్వ్ అయి ఉండడంతో 2010లో సిబిఐ వీరిపై కేసుని ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వీరికున్న పలుకుబడితో అరెస్ట్ అయిన రోజు సాయంత్రమే బెయిల్ మీద బయటికి రావడం గమనార్హం. ఇదిలా ఉంటే కావ్య మారన్ తన స్కూలింగ్ ని చెట్టినాడు విద్యాశ్రమంలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కావ్య చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రుల్లాగే బిజినెస్ లో రాణించాలనుకుంది. అలా తన బీకామ్ డిగ్రీని చెన్నైలోని స్టెల్లా మేరీస్ లో పూర్తి చేసి ఎంబీఏని న్యూయార్క్ లోని యూనివర్సిటీ స్టెన్ లో కంప్లీట్ చేసింది. ఇక అలా చెన్నైకి రాగానే తమ సన్ నెట్వర్క్స్ లోని సన్ మ్యూజిక్ ని మరియు ఎఫ్ఎం రేడియో బాధ్యతల్ని కూడా చేపట్టింది. ఇక అదే సమయంలో డెక్కన్ చార్జెస్ క్రికెట్ టీం ఓనర్ అయిన వెంకట్రామరెడ్డి గారు పూర్తిగా దివాలా తీయడం, ప్లేయర్స్ కి స్టాఫ్ కి శాలరీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి రావడంతో ఐపీఎల్ వారు ఇతనికి 1 మంత్ టైం నిచ్చి అన్ని క్లియర్ చేయకపోతే ఐపీఎల్ నుండి టర్మినేట్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో వేరే దారి లేక వెంకట్రామరెడ్డి గారు తన డెక్కన్ చార్జెస్ టీం ని కళానిధి మారన్ కి అమ్మేయడం జరిగింది. అలా 2012 నుండి డెక్కన్ చార్జెస్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారింది. ఇక 2016 నుండి హైదరాబాద్ టీం కి డైరెక్టర్ గా ఉన్న కావ్య మారన్ 2018 తర్వాత సీఈఓగా తన బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. ఇదిలా ఉంటే కావ్య మారన్ ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుందని, తనకి స్నేహితులు కూడా ఎవరూ లేరని, అందువల్లే తన మైండ్ డైవర్ట్ చేసి ఆమెను బిజీ చేయడానికే ఐపీఎల్ బాధ్యతల్ని అప్పగించామని కావ్య తల్లి చెప్పుకురావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐపీఎల్ లేని సమయంలో కావ్య తన ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ లో చేసే మూవీస్ బాధ్యతల్ని కూడా చూసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే సన్ నెట్వర్క్ ఓనర్ అయిన కళానిధి మారన్ కి కావ్య ఏకైక వారసురాలైన ఈమె తండ్రి 25,000 కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉండగా ఇప్పుడు కావ్య ఐపీఎల్ మరియు శాటిలైట్ ఛానల్స్ లో బాధ్యతల్ని నిర్వహిస్తూ సొంతంగా 500 కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉన్న కావ్య మారన్ బెంట్లీ, రోల్స్ రాయ్స్, BMW i7, ఫెరారీ రోమా అనే లగ్జరీ కార్లను కూడా మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే వీరి కంపెనీలో జరిగిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కి అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తుండేవాడు. ఇక అలా తరచూ కలుస్తున్న సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఐపీఎల్ మ్యాచెస్ లోను, పార్టీస్, ఫంక్షన్స్ లో తరచూ కనిపించడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే అనిరుద్ నటి ఆండ్రియాతో క్లోజ్ గా ఉన్నాడని తెలుసుకున్న కావ్య అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా ఆ మధ్యలో కావ్య మారన్ రిషబ్ పంత్ తో డేట్ చేస్తూ మీడియా కంటికి చిక్కడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ రిషబ్ పంత్ కావ్య మారన్ మీద కన్నా ఊర్వశి రౌటేల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఆమెను ప్రతి మ్యాచ్ కి ఇన్వైట్ చేయడంతో ఈ విషయాన్ని తట్టుకోలేని కావ్య మారన్ రిషబ్ పంత్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కావ్య మారన్ అభిషేక్ శర్మతో క్లోజ్ గా ఉంటూ డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ రన్స్ కొడితే సపోర్ట్ చేసే కావ్య అవుట్ అయినప్పుడు మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక అలా వీరిద్దరి ఎక్స్ప్రెషన్స్ ని అక్కడ ఉన్న కెమెరామ్యాన్లు క్యాచ్ చేస్తూ ఆడియన్స్ కి కూడా ఎక్సైట్మెంట్ ని కలిగిస్తుంటారు. ఇక అలా 32 ఏళ్లైన కావ్య 25 ఏళ్ల అభిషేక్ తో సీరియస్ రిలేషన్ లో ఉందా లేక ఇది మ్యాచ్ వరకే పరిమితమా అనేది మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనా కావ్య మారన్ తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయి తన తండ్రిలాగే బిజినెస్ ని కొనసాగిస్తూ ఈసారి హైదరాబాద్ కే ఐపీఎల్ కప్ రావాలని కోరుకుందాం. ఇవే ఫ్రెండ్స్ కావ్య మారన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos, please subscribe to CR Muchatlu. Thank you.